ఒకసారి అందరూ లేచి నిలబడితే చదువుల తల్లి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ, అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ మన విద్యా వ్యవస్థకే ఆధారభూతమైనటువంటి తల్లి సరస్వతి మాత. అటువంటి తల్లికి అందరి యొక్క ముగుళ హస్తాలతో చక్కగా తల్లికి నమస్కారం నమస్సమాజులు అని అర్పించాం. ఒక్కసారి చదువుల తల్లికి మనం ఇంతగా ఉన్నతికి చెందడానికి కారణమైనటువంటి చదువుల తల్లికి నమస్సమాజులు.
గురు బ్రహ్మ శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ వెరీ మచ్. సరస్వతి నమస్తే. కామరూపిణి విద్యారంభం కరిష్యామి చూసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉన్నారా 10 ఏళ్ళలో పావన్ గారు ఎలా మారారు ఇట్లా మనం చెప్పుకోవడం కోసం. దీని తర్వాత సీడీలు కూడా మీకు అందరికీ నాగరాజు గారు రిక్వెస్ట్ చేస్తాను, అందరికీ ఇవ్వమనే సీడీలు కూడా ఆ కాపీ చేసుకున్న సీడీ కూడా మీకు మెమరీగా ఉంటుంది. మన పావన్ రండి. హలో నాన్న రావాలి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావాలి, వాళ్ళ పిల్లలు హస్బెండ్. మా బాబు ఏ చదువుతాడు? 6th క్లాస్. మా పాప కావ్య మందిర 5th క్లాస్. నేను హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తారండి చెప్పండి? మా వారు ఫైనాన్షియల్. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందుకెళ్ళండి. ఓకే సార్, ఇక్కడ నుంచి అండి, అక్కడ నుంచి. నా పేరు సత్యనారాయణ. ఇంటి పేరు సార్ చెప్పాలి సార్. ఎట్లపల్లి సత్యనారాయణ. మా వైఫ్ సుధా, మా అమ్మాయి అలేఖ్య. బిజినెస్ చేస్తారు. వెరీ గుడ్ సార్. ఏదైనా ఒక మూమెంట్ చెప్పండి స్కూల్లో మీరు ఉన్నప్పుడు. ఏమి అనుకుంటారా సార్? ఏదో ఉంటుంది సార్. మీ ఆవిడ గారు నేను భయపడద్దు, ఏమన్నా చెప్పండి. మా పాప వసుంధరా 2nd క్లాస్ చదువుతుంది భారతీయ విద్యాభవన్లో. మాది రొక్కం భారతీయ విద్యాభవన్లో చదువుతుంది. నా పేరు రొక్కం హైమావతి. మా ఆయన గారి పేరు రొక్కం పెద్దిరాజు గారు. ఎవరండి? పాలకొల్లు. చెప్పండి. పాలకొల్లు. మీరు చూసారా పాలకొల్లు చెప్పగానే అప్పుడే ఫ్రెండ్ రెడీ అయ్యారు అక్కడ. పాలకొల్లో మాది ఎంఆర్ఎఫ్ షోరూమ్. ఎంఆర్ఎఫ్ షోరూమ్. టైర్లు ఎప్పుడు కావాలని వెళ్ళొచ్చు. ఎంఆర్ఎఫ్ షోరూమ్. అనుబంధాన్ని పెంచుకుంటే పెరుగుతుంది, దుఃఖాన్ని మనం పంచుకోవడం వల్ల తగ్గిపోతుంది కదండి. రైట్. నా పేరు గుణ రమేష్ అండి. సార్ గట్టిగా చెప్పండి సార్. నా పేరు గుణ రమేష్ అండి. నన్ను అందరూ పెద్ద అని పిలిచేవారు 10th క్లాస్. అంటే బాలకృష్ణ అన్నమాట. పెద్ద క్లాస్ కొట్టండి. అప్పుడు మా సినిమా రాలేదా? ఓకే, మీరే ఇన్స్పిరేషన్ మాట పెద్ద సినిమాకి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నానండి. పాలకేంద్రం ఉంది మాకు. చాలా చాలా ఆనందంగా ఉందా నాకు. ఇప్పుడు 10 సంవత్సరాలు కాబట్టి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కుదరని ఇలా పెట్టుకుని కలిస్తే చాలా చాలా ఆనందంగా ఉంటుంది. మరి ఇప్పుడు కలవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు సార్తో మీకు అనుబంధం చెప్పండి. సార్ అక్కడ ఎదురుగా కూర్చోబెట్టాను సార్ని. సార్ మిమ్మల్ని కొట్టారా, తిట్టారా, లేదని అన్నారా? చదువు ఎలా చెప్పారు చెప్పండి. చూసారా? లేడర్ అప్పుడు ఏమైందా? ఇప్పుడు చెప్పండి. మ్యాథ్స్ కూడా చాలా ఆనందపడి నన్ను చూసి ఎలా ఆనందపడేవారు. మంచివాడిని. సార్ మంచివాళ్ళు ఇప్పుడు అంతే సార్. చెప్పండి. మ్యాథ్స్ కూడా నన్ను చూసి చాలా ఆనందపడేవారు. మంచివాడని చాలా నా మిత్రులందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం కానీ ఈ ప్రోగ్రామ్ ఇలా కండక్ట్ చేసిన నాగరాజ్కి అప్రిషియేట్ చేయాలి. ఇంత కష్టపడి ఇంత గ్యాదర్ చేసి ఇలా ప్రోగ్రామ్ని చేస్తున్నానంటే ఇట్స్ ఎ గుడ్. నేను ప్రికా ఇండియా సొల్యూషన్లో జాబ్ చేస్తున్నాను. నేను మా వైఫ్ నేమ్ ఇది రేఖ, 2 అబ్బాయిలు రామ్ నితీష్, మనీష్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కొండేటి దుర్గాదేవి. నాకు 2 పాపలు. పెద్ద అమ్మాయి పేరు వర్షిత, చిన్న అమ్మాయి పేరు మహిత. మా వారు రండి సార్, రండి. ఇంతవరకు వచ్చి అక్కడ నైస్ మీటింగ్ సార్. ఐ ఆల్సో యువర్ సేమ్ కమ్యూనిటీ. నేను అక్కడ స్కూల్ అండి ఆల్రెడీ. థ్యాంక్ యూ. గౌతమ్ స్కూల్ అండి. కృష్ణరాజ్ సార్కి వందనాలు. నమస్తే. ఈయనకి 1000 మెంబర్స్ ఉంటారు పిల్లలు. 40 మెంబర్స్ ఏమో స్టాఫ్ ఉంటారు. వారందరికీ సార్ అనమాట. ప్రిన్సిపల్ సార్. మేము సార్లు అంటే భయపడిపోయేదాన్ని. ఇప్పుడు ఆ టీచర్స్ ఏమో అందరికీ అదే ఎక్స్పీరియన్స్ అండి. టీచింగ్ అంటే ఇబ్బంది, కానీ అది అందరికీ రావాల్సి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. ఈయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈయన చూస్తేనేమో అయిపోవాలి అనమాట. మనకేమో మన ఇక్కడ తక్కువ. భయపడిపోయేదండి. కానీ చాలా సంతోషంగా ఉంది ఇలా కలవటం అందరినీ. థ్యాంక్స్. మీరు కూడా మాట్లాడండి సార్. మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి నేను కూడా
మరి నా భార్యతో పాటు భాగస్థుని కావడానికి మరి చాలా సంతోషంగా ఉంది. నిన్న మా విద్యార్థులు 2002 10th క్లాస్ పూర్తయి వాళ్ళు కూడా గెట్ టుగెదర్ జరుపుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఈమె బలవంతం మీద ఇక్కడ రావడం జరిగింది. అయితే 2000 నుంచి టీచింగ్ ఫీల్డ్లోనే ఉంటున్నాను. 2007 నుంచి ప్రిన్సిపల్గా గౌతమ్ మోడల్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 100 బ్రాంచ్లు కలిగి ఉన్నటువంటి సంస్థలో ప్రిన్సిపల్గా చేస్తున్నాను. అయితే ఈమెను కూడా మరి మ్యారేజ్ అయిన తర్వాత ప్రీ ప్రైమరీ ట్రైనెడ్ టీచర్గా చేయడం జరిగింది. అయితే నేను ఎలాగా ఉద్యోగం చేస్తాను కాబట్టి ఆమెను కూడా ఇబ్బంది పెట్టకూడదని ఆమె హౌస్ వైఫే ప్రజెంట్, బట్ షీఈ్ ఆల్రెడీ ట్రైన్డ్ యాజ్ అ ప్రీ ప్రైమరీ టీచర్. యాక్చువల్లీ మా బ్రాంచ్ వచ్చి మల్కీపురం దగ్గరలో, ఇక్కడ తణుకులో కూడా ఉంది. అయితే ఎక్కువగా బ్రాంచ్లు హైదరాబాద్లో ఉన్నాయి మాకు, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా. నేను ఆల్రెడీ ఇంతకుముందు డాక్టర్ కేకేఆర్ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్లో కూడా చేశాను. అయితే మాది నర్సాపురం, మా అత్తయ్య గారిది నవాబ్పాలెం. మా మ్యారేజ్ అయ్యి 9 years అయింది. మా పాప మహిత, షీ స్టడీయింగ్ యూకేజీ, అండ్ వర్షిత, షీ స్టడీయింగ్ 4th class. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హాయ్, నా పేరు చైతన్య కుమార్. మా మిస్సెస్ నేమి వెంకటరమణ. గట్టి దగ్గర పెట్టుకోండి. ఫుడ్ బ్యాగ్స్ లో జాబ్ చేస్తున్నాను. దగ్గర లోపల. ఈ గెట్ టు గెట్ పార్టీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం మన రాజుగారు కూడా ఎంతో కృషి చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. దివ్య లక్ష్మీరెడ్డి. హలో, నా పేరు సునీల్. నేను మ్యూజిక్ కంపోజర్ చేస్తున్నాను హైదరాబాద్లో. ఎక్కడ సార్ మ్యూజిక్ కంపోజ్? దేంట్లో? సాక్షి టీవీ యాడ్ ఫిలిమ్స్. సాక్షి టీవీ మ్యూజిక్ కంపోజింగ్ చేస్తాను. ప్రేమ కథ చిత్రం 2కి కూడా మ్యూజిక్ చేస్తాను నేను. రాజు మాస్టర్ చేతుల్లో దెబ్బలు తిన్నవాడు నేను, అమర్బాబు గారు. బాగా గుర్తుపెట్టుకో, దెబ్బలు తినడం అందరినీ. బెల్లంగా ఉంటాడు. చేతులు ఎత్తండి సార్, దెబ్బలు తినేవాళ్ళు అందరూ. దెబ్బలు తినేవాళ్ళు చేతులు ఎత్తండి. మీరు కూడా వెరీ గుడ్, దట్ ఈస్ ఇన్స్పిరేషన్. దెబ్బలు తినేవాళ్ళే బాగా పైకి వస్తారు అంటే అందరూ చేతులు ఎత్తారు. కాశీ గారు అందరిని బాగా రుద్దేశారు మాస్టర్. అంతేనండి, నాకు మ్యారేజ్ అయింది 2011లో. ఒక బాబు, ఒక భార్య. గుర్తుపెట్టుకోండి అందరూ, ఒక భార్య. నా పేరు పావని, మా హస్బెండ్ పేరు నాగేశ్వరరావు. నాకు ఒక పాప హర్షిత. నేను హౌస్ వైఫ్. ఆయన వచ్చేసి అసిస్టెంట్ సూపరింటెండెంట్ కువైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ పావని గారు. నా పేరు నారాయణమూర్తి. మా ఆహ్వానాన్ని వచ్చిన మన నుంచి ఇక్కడ ఇచ్చేసిన విశ్వనాథరాజు గారికి ధన్యవాదాలు. మా వైఫ్ పేరు లావణ్య. నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. బాబు పేరు ధీరజ్, పాప పేరు దీక్షిత. నేను ఇక్కడ దగ్గర ఫుట్వేర్స్లో జాబ్ చేస్తున్నాను. ముందుగా విశ్వనాథ్ మాస్టర్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాస్టర్ గారు క్లాస్ చెప్పారంటే మొత్తం క్లాస్ డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి లంచ్ అవర్ తర్వాత ఆయన పీరియడ్ వచ్చేది. క్లాస్ వినాలా, నిద్రపోవాలా అని ఆలోచించేవాళ్ళు. ఇదండి మంచి మూమెంట్, చెప్పండి. ఓ పక్కన క్లాస్ వినాలని ఇంట్రెస్ట్ ఉండేది, కానీ నిద్ర కూడా అలాగే వచ్చేది. ఎందుకంటే భోజనం బాగా తిన్నాం కదా, అందుకని నిద్ర వచ్చేది. కామన్ అండి ఎవరికైనా అది. చెప్పండి. ఇంకా నిద్రలో వింటూ మధ్యలో సార్ ఎక్కడ లేచి నువ్వు చెప్పమ్మా అంటే టెన్షన్ ఇంకో పక్కన ఉండేది. ఈ టెన్షన్ లో కొంచెం వినేవాళ్ళం, కొంచెం చదివేవాళ్ళం, కానీ బాగా చెప్పేవారు. అది మొత్తం మ్యాటర్, మొత్తం సబ్జెక్ట్ మొత్తం మా బ్రెయిన్ లోకి ఎక్కేది. చదవకుండా రాసే ఎగ్జామ్ ఏంటంటే ఫిజిక్స్ మాత్రం మేము చాలా చదవకుండా రాసేవాళ్ళం. నా పేరు స్వాతి. నేను కాకినాడ నుంచి వచ్చాం. మీ వారు ఏం చేస్తారండి? మా వారు బాలకృష్ణ ఐ బ్యాంక్ లో టెక్నీషియన్ కింద చేస్తారు. నేను డివి రాజు మల్టీ ఆర్గన్ ఫౌండేషన్ అని పెట్టాను కొత్తగా. హైదరాబాద్ లో మోహన్ ఫౌండేషన్ ఉంటుంది కదా, బాడీ డొనేషన్ అంటే ఆఫ్టర్ డెత్ కాకుండా మనం బ్రెయిన్ డెత్ కేసెస్ లో బాడీలో పార్ట్స్ ని మనం ఎలా డొనేట్ చేయాలి అన్న కాన్సెప్ట్ మీద అవేర్నెస్ అండ్ కోఆర్డినేట్ కూడా నేను చేస్తాను. మా హస్బెండ్ అయితే కనుక ఐ డొనేషన్ లో చేస్తారు. ఇద్దరం కూడా తన టెక్నీషియన్. మాకు ఒక బాబు. వీడి పేరు, నీ పేరు చెప్తున్నా? శ్రీరామ్.
థర్డ్ ఏ స్కూల్ పేరు కేకేఆర్ఎస్ గౌతమ్ స్కూల్. వెరీ గుడ్. చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత నిజంగా ఇలా వస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బిజీగా కూడా అందరూ మీట్ అయ్యాం. చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఫోన్ నెంబర్స్, కాంటాక్ట్ నెంబర్స్ అందరూ ఇచ్చి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇలాగే మీట్ అవుతాం. మేడం ఒక్క నిమిషం అండి. కంపల్సరీ నేను పాంప్లెట్స్, డోనర్ కార్డ్స్ తీసుకొస్తాను. మీరందరూ ఐ బ్యాంక్ తరఫున కంపల్సరీ మీరు డొనేషన్ చేయాలి. మేడం ఒకసారి మనం డొనేషన్ చేసి ఎదుటి వాళ్ళకి మన మరణానంతరం కూడా మనం హెల్ప్ చేయడం కూడా ఒక బెస్ట్ థింగే కదా. మేడం స్వాతి గారు, చెప్పండి. మీరు చేసేటువంటి కార్యక్రమం అనేది మానవ సేవే మాధవ సేవ అనే కాన్సెప్ట్. భగవంతుని సేవ చేయడం అంటే మానవ సేవ చేయడం. ఈ విషయం సందర్భంగా మీ అందరం కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాం. యు హావ్ డిడ్ ఎ గుడ్ జాబ్. నేను ఇందులో చేయాలంటే మెయిన్ బాదం బాలకృష్ణ గారండి. ఆయన ఇక్కడ లేకపోయినా ఆయన గురించి చెప్పుకోవడం కూడా చాలా ఇది. ఒక కూతుర్లా చూసుకుంటారు. నేను మా హస్బెండ్ అందులో చేస్తున్నామంటే ఆయన బాదం బాలకృష్ణ గారు అంటే మొత్తం కాకినాడ ఆయన లయన్స్ క్లబ్ కూడా చైర్మన్, పాస్ట్ గవర్నర్. ఆయన చాలా బాగా చూసుకుంటాను. నాకైతే కనుక ఏమీ రాదండి ఈ ఫీల్డ్ లో. నేను చదువు కూడా ఎలా చదివేదానో నాకు తెలుసు. బాగా చదివేసేదాన్ని కాదు. కానీ అలాగే నన్ను ఆయన కంప్యూటర్ నేర్పించి, డిటిపి క్లాస్ నేర్పించి, అసలు కంప్యూటర్ అంటే ఏంటి, నువ్వు ఇలా నేర్చుకో, ఇవన్నీ చేసుకో, నాకు మొత్తం మా బాబు చేసేస్తాడండి. నేను ఏం చేసుకో. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. మన మధ్యలో ఉండి ఒక మంచి చేయడం అనేది చాలా చాలా సంతోషం. స్వాతి గారికి థ్యాంక్ యూ. ఒక చిన్న విషయం అండి, మీరు ఏ సెక్షన్ బి సెక్షన్ కలిపి 140 మంది అండి. ఒక 70 మంది దాకా వచ్చారు సార్. ఎంతమంది? 70 మంది ఉంటారండి. ఒక 70-80 మంది దాకా ప్రజెంట్ ఉంటారు. చాలా సంతోషం అండి. మీ 144 మందిలో 4 దివంగతులయ్యారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి పేర్లు కూడా చదువుతున్నాయి ఇక్కడ. చేవడ జగదీష్, రాజుల వెంకటేశ్వర్లు, కడకట్ల సుబ్రహ్మణ్యం, వీర్ల నాగ వెంకట కళ్యాణి. ఈ 4 పేర్లు ఉన్నటువంటి మీ మధ్యలో ఉండేటువంటి వీరు పరమపదించారు. మేడం గారు, మీ స్నేహితులు 4 చేవల జగదీష్, రాజుల వెంకటేశ్వర్లు, కడకట్ల సుబ్రహ్మణ్యం, వీర్ల నాగ వెంకట కళ్యాణి అనేటువంటి 4 కూడా దైవ సాన్నిధ్యం పొందారు. వారికి ఆత్మ శాంతి కోసం ఒక్క నిమిషం మౌనం పాటిద్దామండి. మన టీచర్లు సార్ చెప్పండి సార్, ఒక్క నిమిషం. టీచర్లు కూడా అండి. సుబ్బారావు గారు చెప్పండి. మీరు చెప్పండి సార్, పేరు చెప్పండి. జోగయ్య గారు వారిద్దరు కూడా పరమపదించారు. వీరందరికీ భగవంతుడి వారిని చక్కగా అండి. సార్ నెక్స్ట్ సార్ సీటర్ సార్ ప్లీజ్. నెక్స్ట్ చెప్పండి, మీరు చెప్పండి. నిల్చోండి, పర్వాలేదు కూర్చొని చెప్పండి. నా పేరు ఆకుల జానకి శ్రీనివాసరావు. మా భార్య పేరు ఆకుల అమ్మభారతి. మా పిల్లల పేరు హేమశ్రీ, భాగ్యశ్రీ. నేను అరపురం 92 బ్యాచ్. ఏ సెక్షన్ గుర్తులేదు కానీ 9th వరకు చదివాను అరపురంలో. తర్వాత బి సెక్షన్. కొంతమంది ఫ్రెండ్స్ గుర్తున్నారు, కొంతమంది గుర్తులేరు. మేము 10 నుంచి వచ్చామండి. ఈ ప్రోగ్రాం అందరినీ కలిసి చాలా ఆనందంగా ఉంది. ఇలా అసలు కలవడం అని కూడా మనసులో ఎప్పుడు కలగలేదు. కానీ నాగరాజు అనే మన ఫ్రెండ్స్ నాగరాజు అని మనందరినీ కలిపాడు. దానికి యాక్సెప్ట్ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే విశ్వనాథ్ మాస్టర్ గారికి నమస్కారం. నేను కూల్ డ్రింక్ షాప్ వ్యాపారం చేస్తున్నాను పచ్చిపాడులో. సంతోషం. అందరికీ మనందరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఆకుల జానకిరామ్ గారు చూడండి, ఎంతో ఆత్మస్థైర్యంతో ఒక తన కాళ్ళ మీద భగవంతుడు తనకి లోటు చేసిన మనతో సమానంగా తన బతుకుతూ ఒక కిల్లి కొట్టి నడుపుతారు. చక్కగా మీరు వెరీ గుడ్ సార్. మీరు యు ఆర్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ది 2 కాళ్ళు 2 చేతులు ఉన్నటువంటి అందరికీ ఇన్స్పిరేషన్ లేదు.
ఎందుకంటే మీరు చక్కగా ఉన్నారు. వెరీ గుడ్ సార్. ఇతరుల కష్టాలను చూసి బాధపడినవాడు అంగవైకల్యం ఉన్నవాడు. భగవంతుడు ఇచ్చిన అంగవైకల్యం కాదు సార్. మీ మనోధైర్యం ముందు అది పెద్ద విషయం ఏం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జానకి రామ్ గారు వెరీ గుడ్. యూ హ్యావ్ గుడ్ ఫ్యూచర్ ఇన్ ద లైఫ్ సార్. నెక్స్ట్ మేడం గారు, ఆ లక్ష్మి గారు, దేవి గారు, రోజు అంటే 100 అంటారు కానీ ఓకే. ఆ దేవి గారు రండి, దేవి గారు రండి అని నేను 100 పిలుస్తా అంటే ముగ్గురు పడుతున్నా అన్న. లేదమ్మా అలాగేం కాదు. మా సాఫ్ట్వేర్ మీరు ఎప్పుడో లేపకండి, ఎర్ర జెండా పట్టుకోకండి. అందుకేనా అయితే విడదీసేద్దాం. ఓకే రైట్. అయితే మధ్యలో ఒక అబ్బాయి వస్తున్నారు మధ్యలో. రైట్. నాకు 2 బాబులు. మా ఆయన గారు కూల్ డ్రింక్ షాపు ప్రతిపాడులోనే ఉంటాను నేను. వెరీ గుడ్. థ్యాంక్ యూ. గున్ను నాగసుబ్రహ్మణ్యం నా పేరు. నేను వీడియోగ్రాఫర్ని. ఖాళీ ఉన్న టైంలో వెళ్తూ ఉంటాను వీడియోకి. ప్లస్ కోళ్ళ ఫారం ఉంది. కోళ్ళ ఫామ్ ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితమే నాగరాజు నన్ను కలిసి ఇలా పెడతారనుకున్నానంటే చేస్తారని నాకు ఉండేది. కాకపోతే ఏంటంటే నాకుండే బిజీ వల్ల నేను రాకపోయాను. కానీ చేద్దారని నాకు ఉంది. కానీ 2 సంవత్సరాల నుంచి అనుకుంటే ఈ సంవత్సరంకి అయ్యింది అది. ఇప్పుడు మీకు ఇవాళ అనుకున్నట్టు మీకు అందరికీ తెలుసు. కానీ 2 సంవత్సరాల నుంచి నాగరాజు ఇది ఇలా పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ ఇప్పటికి టైం కలిసి వచ్చింది, ఇప్పటికి అయ్యింది అది. కానీ నాగరాజుకి హ్యాట్సాప్ చెప్పాలి. ఏంటంటే నాకు ఖాళీ ఉన్నా లేకపోయినా పాపం తను వచ్చి నన్ను గ్యాదర్ చేసి ఏం చేయాలరా ఏంట్రా అంటే నేను చెప్పేవాడిని అంతే. కానీ నేను రావడానికి కుదరదురా అని చెప్పేవాడిని. అది ఆయన గారి పేరు రామకృష్ణ, మా అమ్మాయి పేరు మానస, మా అబ్బాయి పేరు షణ్ముఖ్. మా ఆయన గారు వ్యవసాయం చేస్తారు. అది ఇలా అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. వచ్చాను ఇక్కడ చదవడానికి 10th క్లాసు. నేను కృష్ణపాలెంలో నాగరాజు ప్రధాన్ గారు నాగరాజు గారిని ఉండేవారు. వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేవాడిని 10th క్లాసు. ఇక్కడ 9th క్లాస్ వరకు కొవ్వూరులో చదవండి. 10th క్లాస్ ఇక్కడికి రాకుండా నేను చదవకుండా ఉండుంటే కనుక అసలు పాస్ అయ్యేవాడిని కాదేమో అసలు. చూడండి మార్గం అనంతరం రావాలి సార్. నేను కూడా రాసుకుంటా. ఒకటి కృష్ణపాలెం నుంచి రోజు సైకిల్ మీద వచ్చేవాళ్ళం. ఆ మెమరీస్. ఇంకోటి ఏంటంటే సుబ్బరావు మాస్టరు, పెద్దలు మాస్టరు, విశ్వనాథ్ సారు, వీళ్ళందరూ అసలు ఒక భయం అనేది ఉంటుంది. ఈ రోజులో ఎడ్యుకేషన్ అనేది ఇప్పటికీ అసలు కమర్షియల్ అయిపోయింది. ఎక్కడ ఇది లేదు కదా అసలు. చాలా మెమరీస్ అన్ని గుర్తొచ్చి చాలా హ్యాపీగా ఉందండి అందరినీ కలిసినందుకు. నేను రాజమండ్రిలోనే భాస్కర్ రియల్ ఎస్టేట్ చెప్పి దాంట్లో మార్కెటింగ్ మేనేజర్ గా చేస్తున్నానండి. నా పేరు మాలే దుర్గాబాబు. మా హస్బెండ్ వచ్చి వ్యవసాయం చేస్తారు, నేను నర్స్ కింద చేస్తున్నాను. మా పెద్దడు దిలీప్, చిన్నోడి పేరు రాజేష్. మాది ఆరుగొల్లు. థ్యాంక్ యూ మేడం. సార్ ఇప్పుడు మీరు రాజు గారికి పాదాభి నమస్కారాలు. రండి సార్, అందరు రండి, కూర్చోండి సార్. సార్ కాకర్ల తేజ వచ్చాను. కాకర్ల తేజ గారు. థ్యాంక్ యూ గాయస్. మీరందరూ అంటే యాక్చువల్గా కలుస్తాను అనుకోలేదు. మేము అందరినీ కూర్చోండి. చాన్నాళ్ళ తర్వాత కూర్చోండి. మళ్ళీ ఒక మెమరబుల్ థింగ్. నేనైతే ప్రస్తుతానికి మెకానికల్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను కన్స్ట్రక్షన్ కంపెనీలో. స్వాగతం సుస్వాగతం. పెద్దలు మాస్టారు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
నవీన్ సురేష్, మా వైఫ్ పేరు పిట్టా సంతోష్. గోత్రం చెప్పండి. అల్లంపురం వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం సార్ ఒక పాట పాడండి. మీరు ఇంతకుముందు పాడేవారండి 10th క్లాస్ ఉండగా. పాట కలపం లేదు. లహరి రావాలి సార్, పాడండి ఒక పాట పాడండి. ఆనందంగా ఉంది నాగరాజుకి. మొత్తం అందరూ నేను రోజులు పెట్టి కృషి చేస్తున్నాను. అందరూ పంచుకోవడానికి ఫోన్ నెంబర్ ఒకటి ఈ మధ్య చేస్తాక అందరికి ఆనందం అందరికి. హలో, నా పేరు పిట్టా నాగరాజు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. ప్రతిపాడు శేషపు వెంకటలక్ష్మి ఇస్తానండి మీకు, అందుకనే నన్ను వదిలేయండి. నా తరపు మా మేస్టర్ మాట్లాడతారు. వచ్చినందుకు, ఈ పార్టీ అరేంజ్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. నిజంగా కూడా అందరూ ఈయన 10th క్లాస్ బ్యాచ్ పార్టీ చేసుకున్నారు 2012లో. అప్పుడు నేను అనుకున్నాను మా 10th క్లాస్ బ్యాచ్ చేస్తారా, అసలు కలుస్తామంటావా, మాకు ఎంత ఉందంటావా, ఎప్పటికైనా మా బ్యాచ్ ఇలా చేస్తారో చేయరు, వాళ్ళకి అంత సీన్ ఉందో లేదో అనుకున్నాను. నిజంగా కూడా ఆ భవానీ ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషం వేసింది. ఓహో మాకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, నిజంగా వీళ్ళందరినీ కలుస్తున్నారని కూడా చాలా ఆనందం వేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఎం శ్రీనివాస్ చెల్లారావు. మా నేటివ్ అనంతపల్లి. నేను BSc MA పబ్లిక్ యాడ్ చేశాను. ఒక ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నాను. నేను 500 మంది విద్యార్థులు, 20 మంది స్టాఫ్, బస్సులు, ఆటోలు సొంతంగా. నేను 4 మండలాలకి కాన్వెంట్ ప్రెసిడెంట్. నేను వెస్ట్ గోదావరిలో వన్ ఆఫ్ ది కాన్వెంట్స్ పరంగా ఏ డిసిషన్ తీసుకున్నా శశి గోపాలకృష్ణ దగ్గర నుంచి ఒక ముఖ్యమైన 10 మంది ఉంటే విజ్ఞాన్ చిరంజీవి అందరూ ఫ్రెండ్స్. అందులో నేను ఒకరిని. లక్ష్మి నా దగ్గర ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వచ్చింది. నేను తనని డిగ్రీ చేయించాను, BEd చేయించాను. ఇప్పుడు DSc రాస్తుంది. నేను ఒక చోట ఒక స్కూలు, నేను విద్యార్థి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ట్యూషన్ చెప్పుకుంటూ ఒక సంస్థను స్థాపించిన తర్వాత, నా చదువు అయిన తర్వాత అంచెలంచెలుగా దాని వల్ల ఒక 2 ఎకరాల పొలం కొని దాంట్లో ఒక పెద్ద ఎసెట్ కట్టి ఈ బస్సులు ఇవన్నీ చేశారు. నాకు 10 years బ్యాక్ మ్యారేజ్ అయింది. నా భార్య నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6 వరకు నాతో పాటు ఉంటుంది. నా ప్రతి అడుగులోనూ నా భార్య సహకారం ఉంది. ఎందుకంటే మీ ఫ్రెండ్ తను కూడా స్కూల్ పరంగా 473 మంది పిల్లలు ఎవరు ఏ రోజు ఎంత కట్టారో నిద్రలో లేపడితే చెప్పేస్తుంది. పలానా దేవాల పిల్లలు ఎంత కట్టారు, 6,015 రూపాయలు కట్టారని చెప్తుంది. అట్లా అడ్మినిస్ట్రేషన్ నాకు చేదోడు వాది ఉంటుంది, చక్కగా చదువుతుంది. DSc రాస్తున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ ముళ్ళపూడి బాపిరాజు, జిల్లా పరిషత్ చైర్మన్. నాకు చాలా నియరెస్ట్ అండ్ క్లోజెస్ట్ ఫ్రెండ్. డైలీ కూడా అతను నేను ఆయన వ్యవహారాలను కూడా చక్కబెట్టి నేనే చేస్తుంటాను. ఇప్పుడు మన మిత్రుడు ఇందాక శ్రీరామ్ సార్ చెప్పండి, జానకిరామ్ గారు ఉన్నారు. సార్ మీకు ఏదైనా ఏది కావాల్సి వచ్చినా మీ వరకు, మీ ఫ్యామిలీ వరకు నా నెంబర్ ఇస్తాను. తప్పకుండా మీరు అడగండి. ఐ విల్ ప్రామిస్ యూ డెఫినెట్గా ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. షూర్. మా అబ్బాయి దేవి చరణ్ సాయి రాఘవ్ 6th క్లాస్ చదువుతున్నాడు. క్లాసులో ఫస్ట్, జీకేలో ఫస్ట్, క్రికెట్లో ఫస్ట్. మా అమ్మాయి జ్ఞానలహరి చదువులో ఫస్ట్, యాక్టివిటీలో ఫస్ట్. నాలాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు నాకు ఫిజిక్స్ మాస్టర్ చూస్తే చాలా సంతోషించింది. ఎందుకంటే నేను అన్ని సబ్జెక్టులు చెప్తాను 10th క్లాస్ వరకు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్. ఎందుకంటే ప్రిన్సిపల్ అన్నప్పుడు అన్నీ రావాలి, ఎవరు మానేసి మనం వెళ్ళాలి. మరి సార్ చూడగానే నాకు ఒక ఆనందం వస్తుంది. ఫిజిక్స్ అంటే పిల్లలకు భయం. ఫిజిక్స్ అంత తేలిక అర్థం కాదు, చెప్పేవాళ్ళకి అర్థం కాదు, వినేవాళ్ళకి అసలు అర్థం కాదు. కానీ ఫిజిక్స్ మాస్టర్ మీరు ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా చూస్తున్నారంటే చాలా గొప్పతనం. సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫిజిక్స్ సార్. అలాగే తెలుగు మాస్టర్ చూస్తే మా దగ్గర 23 మంది స్టాఫ్ పనిచేస్తారు, ఓన్లీ టీచింగ్ స్టాఫ్. కానీ
తెలుగు మాస్టర్ చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని చూసినట్టుంది. సార్ ఒక్కసారి సార్ పాదాలు వందలు సార్ మీకు. గురువు ఎక్కడున్నా గురువే. గురువు అంటే అజ్ఞానాన్ని పారదోలి చీకట్లు తొలగించి జ్ఞానాన్ని అందించేవాడు. అటువంటి గురువుకి మనం ఎవరికి దండం పెట్టాం, భగవంతుడికి గురువుకి. అటువంటి గురువు స్థానంలో అందుకు మీ యొక్క ఆశీస్సులు మా అందరికి కావాలని ఈ చక్కని ఈవెంట్ చేసినటువంటి మిత్రులందరూ నాకంటే చిన్నవాళ్ళైన 5-6 సంవత్సరాల పైన మీ అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మనస్ఫూర్తిమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ వచ్చే సంవత్సరం కూడా ఇలా అంటే నెక్స్ట్ ఇయర్ అంటే అవ్వకపోవచ్చు. నాగరాజు అండ్ కాశీ పొట్టోడు గట్టోడే బంగారు నాగరాజు అందరూ చాలా మంది కోఆర్డినేట్ చేసుకున్నారు మంచిగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా, యాక్చువల్గా ఆమె హైదరాబాద్లోనే ఎంఐఎస్ కింద చేస్తున్నా, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అందరితో చాలా మంది టచ్లో ఉన్నారు కానీ కొంతమంది మిస్ అయ్యారు. నరేష్ తోట అండ్ చాలా మంది టచ్ ఏడేపల్లి రమేష్. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే అందరినీ కలిసాం యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నా, నా పేరు సతీష్ కుమార్. కొంతమంది గుర్తుపట్టలేదు నన్ను ఇక్కడ. ఐ నో సార్ ఇందాక ఎవరు ఎస్పీఎల్ ఉన్నారు? ఓకే ఓకే సార్ త్వరగా రండి సార్. సార్ బోల్ సార్ బోల్ సార్. నా పేరు రమేష్ తొట్టి రమేష్. నేను ఇక్కడ కాగలంపల్లిలో ఉండేవాడిని. అయితే నేను రాజమండ్రి, మా అమ్మ మా నాన్నగారు అక్కడే రాజమండ్రి వెళ్ళడం జరిగింది 10th పాస్ అయిన తర్వాత. మొన్న రీసెంట్గా 2 years అయిందండి నాకు రాజమండ్రి ఎస్పీ గారి ఆఫీస్లో క్లాస్ 4 ఎంప్లాయ్గా ఉద్యోగం వచ్చింది. వెరీ గుడ్, కంగ్రాట్స్ రమేష్. వెరీ గుడ్. శాలరీ అందుకున్నాను ఫస్ట్ సాలరీ 2 years. 2 years మొన్న అంటారే. అయితే మా ఫ్రెండ్స్ అందరినీ కూడా సడన్ గా అప్పటికప్పుడు ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయాం. మేము అందరం వెళ్ళిపోయాం. అందరం ఎవరిని కలుసుకోలేకపోయాం. అందరినీ కొంతమంది అయితే జ్ఞాపకం. ఇప్పుడు అందరినీ చూసేదానికి చాలా సంతోషం వేసిందండి. నాకు ఈ కాకిలాగా ఈ కవర్ ఉందండి కానీ పూర్తిగా తెలియదు. హంసలాగా వచ్చిపోయారు, రెక్కలు కట్టుకుని హంసలాగా వస్తున్నా. అదొకటి ఒక 3 days నుంచి అయితే ఎప్పుడైతే కలుసుకుంటానని నాకు అసలు నిద్ర పట్టలేదు. అందరినీ కలుసుకున్నాను, చాలా సంతోషం. భవానీ గారు ఎలా ఉంటుంది? మాకు మ్యారేజ్ 1.5 years. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. సంతోషం. చాలా మంచిగా అందరూ కలిసి చాలా బాగా ఉంది. నాకు కూడా మా 10th classmates ని కలవాలనిపిస్తుంది మిమ్మల్ని. చూసారా 10 మంది పాడితే మీరు పడాలనిపిస్తుంది అంతే. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ. కాశీ బాబు. చిన్నబాబు మీరు దగ్గరికి మాట్లాడండి, మైక్ దగ్గర పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇంకా పెళ్లి కలదండి. చెప్పండి చెప్పండి మీ వాళ్ళు ఇక్కడ విచ్చేసినట్టు నా క్లాస్ పెట్టిన ఫ్రెండ్స్ అందరికి చెప్పండి చెప్పండి. అయితే ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ నాగరాజు ఎవరో కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత ఒక్కొక్కరికి ఎంతమందిగా వచ్చినందుకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. చెప్పండి సార్, సిగ్గుపడకండి. మంది చూసినప్పుడు మాటలు కూడా రావట్లేదు. చూసారా ఎంత సంతోషం. క్లాస్ పెట్టిన ఒకసారి పాట పాడండి మాట. రోజా గారు వారి హస్బెండ్ వచ్చారు. సాదర స్వాగతం వాడు బాబు రండి. చాలా హ్యాపీగా ఉంది. నా హస్బెండ్ పార్థసారథి, మా అబ్బాయి కుష్వంత్ వెంకట్, మాది ప్రతిపాడు. ఆయన బిజినెస్ చేస్తారు. సార్ మీరు మాట్లాడుకున్నా చూడండి. చెప్పండి ఎవరు వచ్చినందుకు ఓల్డ్ స్టూడెంట్ చూసిన తర్వాత వచ్చింది ఏంటంటే మీరు కూడా చేసుకోండి. కాలేజ్ చేయాలి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్రతి ఒక్కరు వాళ్ళ డెవలప్మెంట్స్, వాళ్ళ టార్గెట్స్ ఏ విధంగా రీచ్ అవ్వాలి అని చెప్పి చాలా చక్కగా మాట్లాడి చాలా బాగుంది. మనం ఈ మీట్ అయినటువంటి ఈ మీట్ని ఎందుకు పెట్టుకుంటామంటే సార్ లిజన్ మేడం సార్ కొత్త విషయం చెప్తాను వినాలి. స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం చదువుతున్నప్పుడు పెద్ద అయినప్పుడు మనం బిజినెస్ చేస్తామా, లేకపోతే జాబ్ చేస్తామా, లేకపోతే పొలిటీషియన్ అవుతామా అనేటువంటిది మనకి తెలియదు. అలాగే
టీచర్స్ అందరికీ కూడా సేమ్ లెసన్స్ చెప్తారు. దాంట్లో క్యాచింగ్ పవర్ అనేటువంటిది ఆ స్టూడెంట్స్ యొక్క బ్రెయిన్ క్యాచింగ్ పవర్ని బట్టి వాళ్ళు మార్క్స్ వస్తూ ఉంటారు. అలాగే మనం పెద్ద అయినప్పుడు ఇదే అవ్వాలి అని చెప్పేసి పిల్లలకు ఒక ఐడియా ఉంటుంది, తల్లిదండ్రులకు ఒక ఐడియా ఉంటుంది. అయితే వాళ్ళ యొక్క ఎదుగుదలను బట్టి వాళ్ళు సెటిల్ అయిపోతారు. ఈ మీట్లో మనకి ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే మనకంటూ పై లెవెల్లో ఎవరైతే ఉన్నారో మనం ఏం చేయాలంటే వాళ్ళ ప్రతి మీటింగ్కి నేను చిన్నప్పుడు ఏమనుకున్నామంటే అరే ఏంటి ఈ మీటింగ్కి వెళ్తాం ఏంటి, వాడిని పొగుడుతూ ఉంటారు వీడిని పొగుడుతూ ఉంటారు, ఇవన్నీ మనం వినాలా అని నాకు అనిపించేది. కానీ నేను అనుకోకుండా ఒక మీటింగ్ ఏదో ఇన్వైట్ చేసి వెళ్ళాను, అందులో కొన్ని సబ్జెక్ట్ క్యాచ్ చేశాను. అప్పుడు నాకు అనిపించింది ప్రతి ఒక్క మీటింగ్ కూడా వేస్ట్ కాదు, దాంట్లో నుంచి మనం ఎంతో కొంత క్యాచ్ చేయాలి అనేటువంటి విషయం. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, గుడ్ థాట్. అది మన లైఫ్కి ఒక ఎదుగుదల. ఇప్పుడు పేరెంట్స్ అంటారు అరే నువ్వు కలెక్టర్ అవ్వాలా లేకపోతే నువ్వు డాక్టర్ అవ్వాలా అని చెప్పి వాడు అవ్వడు. వాడు మంచితనంగా పెరిగి అలాగే ఎదుటి వాళ్ళందరితో కూడా మంచి అనిపించుకుంటే వాళ్ళందరూ కూడా ఇతరు మంచోట్రా దీనికి జాబ్ ఇప్పిద్దాం లేకపోతే మన మన బిజినెస్లో ఇతను పెట్టుకుందాం మేనేజర్గా అని చెప్పేసి ఒక ఐడియా ఇస్తాం. సో కాబట్టి ఆ విధంగా మనకి ఈ మీటింగ్ అనేటువంటిది ఒక ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ప్రతి మీటింగ్ని కూడా అందరూ అటెండ్ అవ్వండి. అలాగే ఒక హై పొజిషన్లో ఉన్న ఎప్పుడు మన టార్గెట్ కనీసం వాళ్ళు సగంగా మనం ఎదగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ యొక్క విషయాలు వినండి. అలాగే ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, అలాగే అందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మీ హెల్ప్ తీసుకుని మీరు కూడా డెవలప్ అవ్వడానికి ఈ మీటింగ్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ మనకి ఎన్నతో ఈ రోజున ఉన్నతమైన స్థితిలో ఉన్నందుకు మనకు అర్హతైనటువంటి కృష్ణరాజు గారికి, పెద్దల మాస్టర్కి, మన స్టూడెంట్స్ అందరికీ కూడా నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే వారిద్దరు మన ఆ రోజుల్లో ఎంతో బాగా చెప్పడం వల్ల, చేయడం వల్ల, కొట్టడం వల్ల ఈరోజు మనం ఎలా ఉన్నామో. ఫస్ట్ ఏంటంటే మనం అందరం ఇలా కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నామంటే ఫస్ట్ మన కొల్లవాడి నాగరాజుకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మన ఫ్రెండ్స్ ద్వారా కూడా నేను వాడికి ఫ్రెండ్స్ చెప్తాను. నెక్స్ట్ మనతో పాటు చదువుకున్నటువంటి ఒక ఇందా చెప్పాడు నాగరాజు, 4 విద్యార్థులు కల్మరణం చెందారని. అందులో మా సొంత బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి కడగల సుబ్రహ్మణ్యం కూడా ఉన్నాడు. వాడి జ్ఞాపకాలు నాకు ఇప్పటికీ జ్ఞాపకంగానే ఉంటాయి. అండ్ కడగట్ల సుబ్బారావు, నేను సుబ్రహ్మణ్యం కలిసి ఉండేవాళ్ళం. సుబ్బారావు ఏ సెక్షన్ అయినా మేము బి సెక్షన్ పక్కనే కూర్చునే వాళ్ళం. సుబ్రహ్మణ్యం నేను. వాడి మరణం నాకు చాలా కాలం, చాలా రోజులు చాలా బాధ కలిగింది. నాకు అకౌంట్కి వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ చెప్పారు ఇంకా 3 కళాతీతులు అయ్యారని చెప్పి. వాళ్ళందరూ కూడా మనం మౌనం పాటించాము. వాళ్ళు ఎక్కడున్నా సరే వారి ఆత్మలో శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఇందాక మన ఫ్రెండ్స్ చెప్పినట్టుగా ప్రైవేట్ స్కూల్స్ వచ్చాయని చాలా మంది చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అనంతపురం ఒక హై స్కూల్ ప్రత్యేకత. చుట్టుపక్కల 10 ఊర్లో ఎన్ని కామెంట్లు వచ్చినా మన ప్రత్యేకత అలాగే ఉంటుంది. అనంతపురం హై స్కూల్ ప్రత్యేకత. దీన్ని ఇప్పుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్ సార్. నెక్స్ట్ మీ అందరికీ కూడా వచ్చినందుకు, ఎంతో దూరం నుంచి ఎంతో పని మానుకుని ఇక్కడ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే మనం ఈ ప్రోగ్రాం 2 సంవత్సరాలు కాకపోయినా 3 సంవత్సరాలకైనా ఇలాగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒకసారి కలిసి పెట్టుకుందాం, కలిసి ప్రతి సంవత్సరాలు కూడా కలుద్దామని చాలా మంది ఫ్రెండ్స్ చెప్పారు. ఒకసారే కాదు, తర్వాత 2 సంవత్సరాలకైనా 3 సంవత్సరాలు కలుద్దాము ఇలాగ సంక్రాంతికి అని చెప్పేసి అన్నారు. అప్పుడు పిలిచినప్పుడు కూడా మీ ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ముఖంలో వర్చస్సు చాలా కనపడుతుంది కాబట్టి అటువంటి ఆయనకి పాదాభినందనం ఉంటే చాలా తక్కువే. బాలబాలికలే ఇప్పుడు కూడా మీరు బాలబాలికలు నాకు ఇద్దారు అంతే. మీ అందరికీ నా ఆశీస్సులు. నాకు నా ఆటోగ్రాఫ్ గుర్తొస్తుంది. చెప్పండి సార్. అంటే ఈ పిల్లలు ఉన్న సమయంలో నా బిహేవియర్ అక్కడ ఎట్లా ఉండేది, అలాగే ప్రైవేట్లో ఎలా ఉండేది అనేది మిమ్మల్ని చూడగానే, మీ మొక్కలు చూడగానే ఒక్కొక్కరి ప్రవర్తన ఎలా ఉండేది, ఏ విధంగా ఉండేది అనేది నిజంగా నాకు ఈ జ్ఞాపకం తీసుకొచ్చినందుకు ఆర్గనైజర్స్కి, ముఖ్యంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇటువంటి అవకాశం మళ్ళీ నాకు రాదేమో, ఎప్పుడు వస్తుందో ఏమిటో తెలియదు. మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవడం అనేది
మరి ఈ రకంగా కలుసుకోవడం అనేది మళ్ళీ ఎప్పుడు జరుగుతుందనే తెలియదు. కానీ ఈ అవకాశం మీరు అందరు కల్పించినందుకు నిజంగా మీరు చిన్నపిల్లలే అయినా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఆ రోజుల్లో నిజంగా ఇప్పుడు రిటైర్ అయిన నేను ఆల్రెడీ రిటైర్ అయిపోయాను. నిజంగా పనిచేసినంత కాలం నా జీవితం చాలా హ్యాపీగా, ఇప్పుడు హ్యాపీగా లేదని కాదు, హ్యాపీగా ఉంది. అప్పుడు ఇంకా హ్యాపీగా ఏంటంటే అంత పిల్లలతోనే నా టైం అంతా పాస్ అయ్యింది. నా ఇంటికాడ ఉండే టైం కంటే మీ దగ్గర ఉండే టైం ఎక్కువ. ఇంటికాడ నైట్ మాత్రమే ఒక 8 అవర్స్ ఉండేవాడిని, మిగతా 40 ఇయర్స్ 60 ఇయర్స్ కూడా పిల్లల దగ్గర ఉండేవాడిని. అంటే నాకు పిల్లల దగ్గర ఉంటే మిగతా అది యావిగేషన్స్ ఏమి ఉండేవి కాదు. సంపాదన మీద కానీ ఇంకోటి మీద కానీ దేని మీద యావిగేషన్ కాదు. మిమ్మల్ని చూడగానే ఒక రకమైన ఉత్తేజం, అంటే చదివించాలి, చేయించాలి, వాళ్ళలో మంచి ప్రవర్తన కలిగించాలి అనే ఒక యాంగ్జైటీ తప్ప మరే ఒక ఉద్దేశం లేదు. ఆ రోజుల్లో కొట్టేవాళ్ళు కూడా, నిజంగా కొట్టేవాళ్ళు అంటే ఆ కొట్టడం అనేది కూడా నిజంగా ఆ ఒక్కో దెబ్బకి ఒక రకమైన పరివర్తన రావాలనే ఉద్దేశం తప్ప వాళ్ళ మీద కోపం కసి కాదు అసలు. ఆ ఉద్దేశంతో మరి ఎన్ని దెబ్బలు వేసినా ఏ విధంగా వేసినా. కానీ ఇప్పుడు ఒక దెబ్బ వేస్తే పేరెంట్స్ కూడా మీదకి వచ్చేస్తున్నారు. కానీ ఆ రోజులు ఎవరు వచ్చేవారు కాదు దగ్గరికి. ఎంత గట్టిగా ఏ విధంగా అన్నా సరే అసలు ఎవరు అప్పుడు అనుకున్నామని నా మీద ఎంత గౌరవం ఉంచారని అప్పుడు అనుకున్నామని. అంచేత ఆ రోజులు గుర్తుకొస్తామంటే ఎస్పీఎల్ కానీ క్లాస్ లీడర్ కానీ అందరూ, అంటే మిగతా వాళ్ళని కదా, అందరూ మీ మొక్కలు చూడగానే ఎవరు ఏ రకంగా ప్రవర్తించారనేది నిజంగా ఇది చాలా అద్భుతమైన అవకాశం మాకు. అంచేతే నేను యాక్చువల్గా 15వ తారీఖు అనుకున్నాను. 15వ తారీఖు అనుకుని ఇంకా ఫోన్ రాలేదని వెయిట్ చేసి ఇంకా ఒక కాల్ మిస్ అయిందేమో అని నేను అక్కడికి ప్రయాణాలు మానుకున్నాను. పండగ రోజులు కదా, కోడి పందాలని ఆ ప్రయాణాలను మానుకుని ఇంటిగా కూర్చున్నాను. వాళ్ళు మా బంధువులందరూ రిక్వెస్ట్ చేశారు తప్పనిసరిగా, అంటే నాకు గెట్ టుగెదర్ ఉంది, మా పిల్లలందరూ వెయిట్ చేస్తారు, వాళ్ళు చూడాలి, వాళ్ళు చేయాలి. ఆ ప్రయాణాలను మానుకొని స్టిల్ ఈరోజు ఇంకా క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నాను. స్టిల్ ఈరోజు కూడా మా బంధువులు కూడా తప్పనిసరిగా రావాలి, మనం రాలేదు కదా, ఇక అందరూ ఖాళీ కూర్చుని రావాలని అంటే నేను బతికించేసాను. ఎందుకులే వెళ్ళటంలే, మళ్ళీ వెళ్ళి దూరం వెళ్ళి పడుకున్నాను. అప్పుడు 12కి ఫోన్ వచ్చింది. ఇంకా 12 అయింది, ఇప్పటికి లేట్ అయిపోతుందామో, ఆల్రెడీ చాలా అయిపోతుందామో మీటింగ్ అని పక్కనున్న తెలుగు మాస్టర్ కూడా నేను అసలు ఆ దృష్టిలో లేకుండా వచ్చేసాను. అంటే అంత యాంగ్జైటీ, ఇంక కలవాలి, నేను చేయాలి, మళ్ళీ మిస్ అవుతాను, టైం అవుతాయి అంచేది. ఇప్పుడు కూడా పాపం మీల్స్కి రమ్మంటున్నారు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. అందరి పరిచయం వినాలి, అందరినీ చూడాలి, అందరు ఏ స్థితిలో ఉన్నారు, ఎలా ఉండాలి అనేది ఇంకా అది అయ్యేదాకా పూర్తి అయ్యేదాకా వెళ్ళకూడదండి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నది అది సార్. ఆకలి అనేది ఎప్పుడు ఉంటుంది, కానీ మీ దర్శనం మళ్ళీ మిమ్మల్ని చూడటం అనేది మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది తెలియదు కదా. థ్యాంక్ యూ సార్. అంతే, ఇంకా పూర్తిగా ఉండాలి నా ఉద్దేశం. ఉన్న తర్వాత అన్ని అయిన తర్వాత మీ కార్యక్రమం తర్వాత మీరు సరదాగా ఆటపాటలు మీరు ఉంటాయి, తర్వాత మీరు మీ లోపల మీరు వెళ్ళిపోతాం అనుకోండి. అంటే పూర్తిగా అయ్యే విధంగా ఉండాలని. ఆకలి అనేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది, కానీ ఇటువంటి సందర్భం మళ్ళీ రాదు కదా. అంచేత మీ అందరినీ మరి ఈ రకంగా చాలా మంది మంచి పొజిషన్లో ఉన్నారు. మేము నాటిన మొక్కలు ఫలాలు ఇస్తున్నాయంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. కొందరు హౌస్ వైఫ్ అంటున్నారు, అది గ్రేట్ థింగ్. పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నారు, చక్కైన దారిలో. మరి ఇది వరకు మాస్టర్లు ఎలా ఉండేవారు అటువంటి నేర్పుతూ మరి చక్కని అవకాశం కల్పిస్తున్నారు. అలాగే జెంట్స్ అంటే అందరూ కూడా మంచి స్థితిలో ఉన్నారు. వాళ్ళని చూసి మాకు ఆనందం వేస్తుంది. మాకంటే మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి స్థితిలో ఉన్నారు అనే ఉద్దేశం. ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు, ఎవరు ఖాళీగా లేకుండా వ్యవసాయము బిజినెస్ ఏదో ఒక చేస్తూ మరి మీ జీవితాన్ని చక్కదిద్దుకోవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. మరి ఇంకా ముందు కూడా అంటే తర్వాత 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇటువంటి కార్యక్రమాలు అరేంజ్ చేస్తే తప్పనిసరిగా మేము చూడటానికి రావడానికి కూడా ఎటువంటి ఆటంకంగా ఉన్నా తప్పనిసరిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా చూడటానికి మంచి అవకాశం కల్పించిన వారు అవుతారు. మరి ఇంకా చాలా మాస్టర్ ఆయన మాట్లాడితే మన మాట వేస్ట్, అంత స్వీట్, అంత అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ.
మళ్ళీ ఇంకా అసలు ఈ మైక్ పెళ్లి పెట్టకూడదు అనుకుంటున్నాను, ఇంకా మాట్లాడాలి, ఏదో మాట్లాడాలి అని అనుకుంటున్నాను, కానీ ఇంకా ఇంకా అంతకంత ఇంకా తరిగేటట్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన నాగరాజు ఆర్గనైజర్స్ మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. సార్ చాలా అద్భుతమైన అమూల్యమైనటువంటి సందేశాలు ఇచ్చారు. సర్వదా సతత ఎల్లప్పుడూ మీ యొక్క సూచనలు పాటిస్తూ అందరి జీవితాల్లో వెలుగు నింపుకుంటాను ఆశిస్తూ మీకు భగవంతుడు చక్కని ఆయుర్వేద ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరి తరపున సార్ గురువులకి గురువు శ్రీ శర్మ గారు శర్మ గారు మాస్టర్ మాట్లాడుతూ కోరుచున్నాం. తేజమూర్తులు గురు బ్రహ్మ శ్రీ శర్మ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని వస్తూ కోరుచున్నాం. సార్ తర్వాత మనం సార్ అట్లే తల్లి భారతి వందనన్ని ఇల్లెమానందనం, తల్లి భారతి వందనన్ని ఇల్లెమానందనం, తల్లిదండ్రులను గురువులను తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదవమ్మా, ఎల్లవేళలా కొలిచెదవమ్మా. తల్లి భారతి వందనన్ని ఇల్లెమానందనం, చదువులు బాగా చదివెదము. ఆనాడు మేము పనిచేసేటటువంటి రోజుల్లో వందే మాత్రం ఒక ప్రార్థన చేసి ఆరుద్రులు రాసినటువంటి ఈ గీతాన్ని నిత్యము పాడేటట్లుగా చేయడం ప్రథమ కర్తవ్యం. చక్కని సందేశం. నీ ఇల్లెమానందనం. ఇల్లు అంటే పాఠశాల. ఇంటి దగ్గర ఉండే సమయం మీరు మేము తక్కువే. పాఠశాలలో ఉద్యోగరీత్యా మేము, విద్యాభ్యాస రీత్యా మీరు ఎక్కువగా ఇక్కడ చదువుతూ గడుపుతూ మరి విద్యాభ్యాస సరస్వతి స్వరూపాన్ని ఉపాసన చేస్తూ చక్కనైనటువంటి ప్రజ్ఞతో బయటికి వెళ్ళి మరి ఇప్పుడు మీరు ఏ ఏ రంగాలలో స్థిరపడి ఏ ఏ రకాలైన ఉద్యోగాలు చేస్తున్నారో కొద్దిరు చెప్పుగా విని ఆనందిస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇది మరపురానటువంటి మధురాది మధురమైనటువంటి బాల్య స్మృతుల యొక్క కూడిక. అట్లాంటి అవకాశాన్ని మీకు మాకు కలిగించినటువంటి మరి విద్యార్థులు నాగరాజు వగైరాలను మనసారా అభినందిస్తూ మరి మా యొక్క హృదయస్ఫూరకమైనటువంటి ఆశీస్సులను కూడా అందిస్తూ మరి నుతి వినుతి మీరు మమ్మల్ని నుతిస్తారు, వినుతిస్తారు, నతిస్తారు. నతి అంటే నమస్కారం, వినుతి అంటే స్తోత్రము చేయుట పొగుడుట అని. ఛాత్రులారా, పుత్రులారా, సన్మిత్రులారా, పుష్కరకాలం వైనను పుష్కలము భక్తితోడ పొందికతోడ భాస్కర తేజుల గురువుల సంస్కారం వెందు చూపి సన్నుతి చేయన్. ఇది కందపద్యం. మీరు చదువుకునే రోజుల్లో చెప్పుకుంటాను నేను. కందపద్యానికి ఛందస్సు. కందము 3-5 గణాలందును అందముగా భజిస నలము లఘువడి మూటన్ పొందును నలజల నారిట నొందింతుది గురువు జగనముండదు బీజం. ఇది కందపద్యం యొక్క లక్షణం. ఆ లక్షణం పక్కనెట్టి మీ మీద కందపద్యం ఎందుకు చెప్తున్నాను అంటే, కందము అంటే పద్మము అని అర్థం. కమ్ అంటే నీరు, నీటి నుండి ఉద్భవించినది కాబట్టి కందము అని. కాబట్టి ఆ పద్మము వంటి దీంట్లో పుష్కరకాలం వైనను, అప్పుడే మీరు మేము దీన్ని వదిలిపెట్టేసి సుమారు 12 సంవత్సరాలని అయ్యి ఉంటుంది అనుకున్నాం.
అంత సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మరి ఇంటింటికి వచ్చి మమ్మల్ని మన పాత విద్యార్థులు పుత్రుల వంటి మిత్రుల వంటి మీరు ఇంకా జ్ఞాపకం ఉంచుకొని వచ్చి పిలిచారు అంటే పుష్కలమౌ భక్తితోడ పొందిగతోడ. ఆనాడు మేము కొట్టేమో తిట్టేమో బోధలు చేసామో అవన్నీ పొందిన మీరు ఆ కొట్టినటువంటి ఆ ముట్టినటువంటి మెట్టిగాయలన్నీ కూడా మర్చిపోయి మీ మనస్సులో భక్తిభావము పుష్కలముగా నింపుకొని ఈ గురువులందరినీ కూడా ఇక్కడికి చేర్చి మీతో కలిసి చదివి ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా రప్పిస్తున్నారు అంటే కారణం భాస్కర తేజుల గురువుల. మీకు మేము గురువులం, ఉపాధ్యాయులం. గురువు అంటే గుశబ్ద స్పందకారేస్య ఋషబ్ద స్తన్నిరోధకృతు. గు అంటే అజ్ఞానము, రు అంటే నిరోధము. అజ్ఞానాన్ని పోగొట్టి విజ్ఞానము అనేటటువంటి తేజస్సును ఇచ్చేటటువంటి భాస్కరులు ఉపాధ్యాయులు. అంటే ఉపాధ్యాయుడిలో చూచేది ముఖ్యంగా శిష్యులందరూ కూడా వారిలో ఉండేటటువంటి విజ్ఞాన ప్రభను మాత్రమే. అట్లాంటి సంస్కారము కలిగిన మీరు సంస్కారం వెంతో చూపి సన్నుతి చేయన్. అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏ ఏ వృత్తులలోనో స్థిరపడి ఉంటూ మరి అనేక రకాలైన ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి మిమ్మల్ని ఇక్కడ ఈ రోజున రప్పించి కూర్చోబెట్టి మర్యాదలు చేస్తూ చక్కగా మీరు కలుసుకునే సౌభాగ్యాన్ని కలిగించారు అంటే మరి ఎంత అదృష్టం ఉండాలి చెప్పండి. విద్యార్థులారా, వివేకానంద శీల పాత్రులారా, అటుకాలవ మన పాఠశాల యొక్క స్థితి ఒక్కవాడి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. టౌన్లో ఉండేటటువంటి పాఠశాలలకు ఈ కాలువలు కానీ ఆ కాలువల్లో ఉండేటటువంటి అందమైనటువంటి కలువ పువ్వులు తామర పువ్వులు కానీ కనబడవు. అటు కాలవ ఇటు కాసారము. అటు కాలవ గోదావరి నీరు, ఆ నీటితో కూడినటువంటి కాసారము చెరువు, ఇటు పూరి పుష్కరాలు ఎత్తు. అట్లా గోదావరి జల ప్లావితమైనటువంటి అటు చెరువు అటు కాలవలు మనకి ఆ పవిత్రతను, అటు మధుర పానీయ పూరితము. ఈ ఊరి అందరికీ తాగడానికి ఆ కాలవా చెరువే ఆధారం. అట్లాంటి మధురాది మధురమైనటువంటి గోదావరి నీటితో దాహార్తిని తీర్చుకునేటటువంటి పిల్లలు చక్కగా మధురమైనటువంటి విజ్ఞాన సౌరభాన్ని పుంజుకుని మరి అభివృద్ధికి వచ్చారు. జలములు కావవి. మామూలు దృష్టిలో అవి ఉత్తి నీళ్ళే అనుకుంటారేమో, కాదు. గురు బోధనామృత రసలారు. ఇన్ని సంవత్సరాలుగా ఎందరో గురువులు ఇక్కడ పనిచేస్తూ మధురాది మధురమైనటువంటి వారి బోధన అనేటటువంటి అమృతంతో నింపినటువంటి నీరు అది. జలములుగా ఆవవి గురు బోధన అమృత రసధారు. అది పూర్వం ఉండేవి. ఈ చేపల పాటలు వచ్చిన తర్వాత ఆ చెరువులలో ఉండే పద్మాలు కానీ గలువులు కానీ అంతరించిపోయి ఉండవచ్చు. కానీ దాంట్లో ఉండేవి జల పుష్పములు. నీటిలో పుట్టిన పద్మములు జల పుష్పములు. దాన్ని ఇప్పుడు మార్చుకుని చేపల చెరువులుగా మార్చుకున్నారు కాబట్టి చేపలు అనే దాని పర్యాయపదం జల పుష్పములు. అట్లాంటి పుష్పాలు జ్ఞాన భాస్కర గురు కిరణ వికాసిత క్షాత్ర పద్మములవును. ఆ పద్మాలన్నీ కూడా ఎవరో కాదు, ఈ పద్మములు సూర్యుడు వస్తే వికసిస్తాయి, చంద్రుడు వస్తే కలవ పువ్వులు వికసిస్తాయి. మరి మీరే ఆ పద్మములు అయితే ఈ శిష్య పద్మముల యొక్క వికసనకు ఎవరయ్యా కారణము అంటే గురు భాస్కరులవు. సూర్యుడు వస్తే పద్మాలు వికసిస్తా ఉన్నాం కదా, కాబట్టి గురుదేవులే సూర్యుడిలాగా చక్కగా వారికి ఆ జ్ఞాన కాంతి తేజో పుణ్యములను చక్కగా కలిగిస్తూ ఆ యొక్క వికసనాన్ని
మీలో కలిగింపజేస్తూ ఇంత అభివృద్ధికి తేవడం జరిగి ఉంటుంది. కావవి పక్షుల కిలకిల ధ్వనులు వీణాపాని వాణి మధుర నిప్పణములు. సామాన్యంగా చెరువు అనగానే పక్షులు ఉంటూ ఉంటాయి. చక్కనైనటువంటి కిలకిల రావాలతో పక్షులు చక్కగా నయనానందకరంగా సమానందకరంగా శోభిల చేస్తూ ఉంటాయి ప్రకృతిని. అట్లాంటి పక్షులు కోతలు మామూలు కోతలు కావు. వీణాపాణి అయినటువంటి సరస్వతి మాత యొక్క చేతిలో ఉండేటటువంటి ఆ యొక్క వేణును మీటగా వచ్చినటువంటి మధురమైనటువంటి నిక్మణములు సుమా. అటుగా హలవ ఇటుగా సారము ఇటు పూత గౌతమీ జలప్లావితము అటు మధుర పానీయ పూరితము. ఛాత్రులారా, మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎంతో అభివృద్ధికి తేవాలి అని ఈ పాఠశాలలో ప్రవేశపెట్టుకుంటారు. గురువులు ఎందరో మీకు ఇన్ని సంవత్సరాల విద్యా ప్రవాహ లహరిలో ఎదురై ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి బోధనా గరిమ. పుట్టేవారు ఉంటారు, మెచ్చుకునేవారు ఉంటారు, సబ్జెక్ట్ అంతంత మాత్రంగా చెప్పేవారు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఇందులో అన్ని రకములైనటువంటి ఆ రుచులతో కూడినటువంటి అనేకమైనటువంటి పదార్థాలను చక్కగా రుచిని చూపిస్తూ ఆ క్షుధార్తిని ఏ రకంగా తీరుస్తాయో అట్లాగే ఇంతమంది గురువులు మీలో ఉండేటటువంటి దాగి ఉన్నటువంటి సమస్తమైన విజ్ఞాన తేజో గరిమను గుర్తించి వాటి పైకి తేవడానికి అహరహము శ్రమిస్తూ ఆ రోజుల్లో మరి ఎంతో కృషి చేసినటువంటి ఉపాధ్యాయులం మేము. చక్కగా మీరు మమ్మల్ని ఎంతో గుర్తుంచుకుని నేటి కార్యక్రమానికి చక్కగా రప్పించి మీ అందరి యొక్క దర్శనము కలిగింపజేస్తూ ఆనందింపజేయడం మాకు చాలా ముదావహం. కాళిదాసు గారు రఘువంశంలో అంటాడు, ఓ గురువు గారి దగ్గర వరతంతుడు అనే ఋషి శిష్యాభ్యాసం చేస్తూ ఉండేవాడు. అట్లా 12 ఏళ్ళు ఆ గురువు యొక్క ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసి ఆ చదువు పూర్తయిన తర్వాత గురువు అనుజ్ఞించాడు, ఆయన నీ చదువు అంతా కూడా నా దగ్గర ఉన్నది పూర్తిగా చెప్పుకోవడం జరిగింది, ఇంటికి వెళ్ళు, గృహస్థాశ్రమం స్వీకరించు అని చెప్తే ఆ వరదంతు ఆ గురువును వీడలేక మీకు నేను ఏదైనా బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఆ వరతంతుడు ఆ యొక్క గురువు గారితో అంటున్నాడు, మీరు నాకు ఎన్నో రకాలైన విద్యలు చెప్పారు, అన్ని రకాల విద్యల సారాన్ని నేను గ్రహించాను, కాబట్టి మీరు ఏది కోరినా నేను ఇస్తాను అంటాడు. అప్పుడు ఆ విషయం అంటాడు ఆ గురువు గారు, నీవు నాకు చూపించేటటువంటి వినయము వినమ్రత అంటే అక్షర సత్యమై కనిపిస్తోంది. కాబట్టి ఇంతమంది మీరందరూ ఇక్కడ కలుసుకుని మిత్రమా కుశలమా అని సంబోధించుకుంటూ ఉంటారు. వికసించిన ముఖారవిందములతో కొందరు ఇందాక చెప్పారు, అంత బాగా గుర్తు రావట్లేదు, నువ్వేమయ్యావో ఏం చేస్తున్నావో. దొండ పండు కెమ్మోవి రక్తిమనొప్పు సోదర భాషణములతో, అది వర్ణించడానికి అలవి కానటువంటి ఒక మధురాది మధురమైనటువంటి సోదర సమైక్యత మధుర భావన. ఎరా ఒరే ఏమోయ్ అంటూ ఏమే వసే ఈ మొదలైన పలకరింతల మేనులన్నీ మై మరపించి తలపించు స్వర్గలోకం వితీయగాదే. కాబట్టి బాల్యమిత్రులను చక్కగా మీరు ఇట్లా కలుసుకుని చక్కనైనటువంటి గత మధుర స్మృతులను నెమర వేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి లేక 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి ఇట్లాగా గడపడం అనేది మరి మీరు చేపట్టినటువంటి వృత్తులలో పొందినటువంటి శ్రమను కానివ్వండి, ఉద్యోగాలు వృత్తులు అంటే అనేక రకాలుగా ఉంటాయి, బాధించేవి ఉంటాయి,
సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేవి ఉంటాయి. వాటన్నిటినీ కూడా మైమరింపు చేసేది గత బాల్య మధుర స్మృతులు. కాబట్టి ఉపనిషత్ కాలంలో విద్యార్థులు గురు శిష్యులు విడిపోయే సమయంలో మాతృదేవో భవ, మాట్లాడకండి, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఆనాడు గురువులు విడిపోయేటువంటి శిష్యులకు చక్కగా ఉపదేశం చేసి, మీలో మేము ఇన్ని సంవత్సరాలుగా చెప్పినటువంటి విషయాలను గ్రహించిన వారు ఉంటారు, మాలో అన్నీ మంచివే ఉంటాయని మేము చెప్తాం. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని. హంస దగ్గర పాలు నీళ్లు కలిపి పెడితే ఆ హంస దగ్గర ఉండేటటువంటి నైపుణ్యం ఏమిటి అంటే, తన యొక్క నైపుణ్య గరిమ చేత పాలు మాత్రమే లోపలికి లాగుతుంది, నీళ్లు వదిలేస్తుంది. కాబట్టి ఉపాధ్యాయులు కూడా మానవ మాత్రులే. అట్లాంటి ఉపాధ్యాయులమైన మా దగ్గర మీరు కొంతకాలం ఎంతో కొంత విజ్ఞానాన్ని పొంది ఉంటారు. కాబట్టి ఆచార్య దేవో భవ. ఆచార్యుడు అంటే అచినోతి శాస్త్రార్థాన్ చారయత్యఖిలాక్రియా రమతేజ అని సమస్తమైన శాస్త్రములను చదువుకొని ఆ యొక్క విజ్ఞాన పాండిత్య ప్రభను శిష్యులకు పాలు నీళ్లు కలిపి హంసకు అందించినట్లుగా అందించి ప్రభావితం చేస్తుంది గురువు యొక్క ఉపదేశం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కొట్టేమో తిట్టేమో అలరించామో పులకరింపు చేసామో నాకు తెలియదు, కానీ నేను పనిచేసినటువంటి 42 ఏళ్ల ఉపాధ్యాయ పదవి నిర్వహణ కాలంలో 20 సంవత్సరాల పాటు పనిచేసింది యలంపురం స్కూల్లోని. ఇంకా 10-12 స్కూళ్ళలో పనిచేసిన ఇంత పెద్ద కాలం ఇక్కడ గడపడం, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలలో అలంపురం స్కూలు విద్యాబోధన కనండి, దేశమంటే మట్టి కాదా దేశమంటే ప్రజలు అయినట్టుగా అలంపురం స్కూల్ చాలా గొప్పది అంటే ఆ ప్రభ ఎట్లా వచ్చిందంటారు? ఉపాధ్యాయులు మీరు గురువులకు ఇచ్చేటటువంటి ఔన్నత్య స్థానాన్ని బట్టి, గురువులు బోధించేటటువంటి శాస్త్రయుక్తమైనటువంటి బోధన గరిమను బట్టి చుట్టుపక్కల నాకు బాగా గుర్తు, మాధవరం నుంచి కూడా ఇక్కడికి వచ్చేవారు కొందరు పిల్లలు, జగన్నాథపురం నుంచి ఇంకా వచ్చేవారు. మరి ఎందుకు వచ్చేవారు? మాధవరంలో స్కూల్ లేదా? ఉంది. అలంపురం స్కూల్ అంటే ఒక ప్రత్యేకత. అట్లాంటి మధురమైన సన్నివేశములతో మా మధ్య గురుభావము శిష్యభావాన్ని చక్కగా సేకరిస్తూ పిలిపింపదే నేడు విజయనగర సామ్రాజ్య వీధులలోని విజయదుందుభులమ్రోత. ఎందరో రాజులు పరిపాలించారు మనల్ని. అందరూ రాజుల యొక్క పరిపాలనా కాలం కంటే శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో మన అలంపురం స్కూల్. కాబట్టి అట్లాంటి సన్నివేశంతో మీరు చక్కగా మా నుండి మీరు, మీ నుండి మేము చక్కనైనటువంటి స్వోత్కర్షణ పొంది ఎంతో కొంత కాలాన్ని ఇక్కడ గడిపాం. కాబట్టి మీరు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పొంది ఉంటారని ఆశిస్తూ, మీరు ఇచ్చినటువంటి సందేశం సరస్వతీదేవి పుత్రులు మీ అందరికీ మీకు మనస్పూర్వక నమస్కారం తెలియజేస్తూ, మా మిస్సెస్ పేరు నాగజ్యోతి, మాకు అబ్బాయి ఉందండి. మా అబ్బాయి పేరు లిఖిత్ నాగపల్లి వర్మ. బాబుకి 5 సంవత్సరాలు, ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. నేను వ్యవసాయం బిజినెస్ చేస్తున్నాను. మా మిస్సెస్ గుడి తీసుకొద్దామను అనవరకారం రాలేరు. ఇక్కడ రాజు మాస్టర్కి, పెద్దల్లి మాస్టర్కి, మా క్రాప్ మాస్టర్కి, ఈ సంప్రదించిన మా బావ నాగరాజుకి, అందరికి నాగరాజు. ఇంకా మాట్లాడుకున్నాను, బయలుదేరి మాట్లాడతలేదు. నెక్స్ట్ ఎవరు మీరు మాట్లాడచ్చు. ఆరుగోళ్ళు కొండ మాట్లాడుకోండి. చూడండి, ఇంత స్వార్థం 6 గోళ్ళు కొండే రావాలంట. నా పేరు భవాని, మీరు ఏ సెక్షన్ చదివేదని మీకు చాలా మంది గుర్తుండకపోవచ్చు.
విశ్వనాథ్ మాస్టర్కి, తెలుగు మాస్టర్కి, కల్పన మాస్టర్కి నా నమస్కారాలు. మా హస్బెండ్ పేరు రవికుమార్, బిజినెస్ చేస్తారు. నాకు 2 అమ్మాయిలు, 1 బాబు. పెద్ద బాబు పేరేమో లావణ్య, 5th క్లాస్ చదువుతుంది. సెకండ్ పాప కీర్తిహాసిని, 2nd క్లాస్ చదువుతుంది. చిన్న బాబు రాజమండ్రి. నా పేరు కొండయ్య, ఆర్గల్ నుంచి వచ్చేవాడిని. ప్రస్తుతం నా హైదరాబాద్ ఉంటాను. IBM కంపెనీలో టీమ్ లీడింగ్ చేస్తున్నాను. నా మ్యారేజ్ అయిపోయింది. నా వైఫ్ పేరు గాయత్రి, పాప పేరు వచ్చేసి అనన్య. ఈరోజు మన అందరూ ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. ఇది అన్నిటికీ రీజన్ అయినా మన నాగరాజు ఒకసారి రౌండ్ ఆఫ్ అప్లాస్. మా పాప బాబును, బాబుకి 5 years ఫస్ట్ క్లాస్, పాప సోమేశ్వరి. మా ఇండియా వ్యవసాయం చేస్తారు. చాలా థ్యాంక్స్ అండి. కళల కానాచి విజయనగర సామ్రాజ్యం అటువంటి చాలా ఆనందంగా ఉంది. అసలు లైఫ్ లో కూడా కంటూ అనుకునే అలాగా చెప్తాను. కానీ నారాయణ చాలా థ్యాంక్స్ చెప్తున్నా. పెట్టుకోండి మైక్. హాయ్, నా పేరు కరుణ, కృష్ణాపాలెం. హాయ్ చెప్పండి. హాయ్ చెప్తే అంటే ఫోన్ చేశారు కదండి బాబు, మీరు తిన్నారు కదా. హాయ్ అటు కూడా చెప్పండి. అటండి వాళ్ళు పాప అలా చూస్తున్నారు. ఎప్పుడు చెప్తారు చూస్తున్నారు. నా పేరు కరుణ, మన కృష్ణాపాలెం. నేను ప్రస్తుతం కావల్లో ఉన్నాను, నెల్లూరు డిస్ట్రిక్ట్. చాలా దూరం ఉంది. మా వారు కెవెన్ కేర్ మిల్క్ డివిజన్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఒక బాబు, పాప. బాబు చదువుతుండండి. 7th క్లాస్. వెరీ గుడ్. పాప 4th క్లాస్. గుడ్. అందరినీ మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా కలుసుకుందాం అందరూ. తప్పకుండా మీ డ్రీమ్ నెరవేరుతుంది. విషయాలు వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఈజ్ ఆల్సో హీరో. హలో సార్, ఒక్కసారి కానీ మీరు ఎవరి దగ్గర యాక్టివ్ లేదు. సార్ ఉన్నారు, మర్చిపోయి మీరు అందరూ అలర్ట్ చేయాలి. 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి మీరు. హలో చెప్తే హలో చెప్పరు, హాయ్ చెప్తే హాయ్ చెప్పరు. ఇంటికి వెళ్ళిపోతారు. అడగండి సార్, చెప్పండి. మైక్ దగ్గర పెట్టి అటు కూడా చెప్పాలి. అటు చూస్తున్నారు. తెలుసు. 10th క్లాస్లో బాగా చిన్నపిల్లడు నేనే. వాడే బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే అందరికీ 15 ఏళ్ళు, అందరికీ 15 years కంప్లీట్ ఉండాలి. చిన్నపిల్లలు బాగా అది అందరూ ప్యాంట్ వేసుకొచ్చి నిక్కర్ వేసుకొచ్చి అది గుర్తుండ. చిన్నపిల్లాడు. వెరీ గుడ్ సార్. పర్వాలేదు, తెలుగులో మాట్లాడండి. ఏం మాట్లాడు, తెలుగులో మాట్లాడు. మా ఆవిడ పేరు భారతి, నాకు ఒక అబ్బాయి. మైక్ దగ్గర పెట్టుకోలేదు. ఫుడ్ ఫెస్ట్ చేస్తున్నారా? కానీ ఏదో ఐటీ చేశాను. ఐటీ ప్రమాణం సార్. స్కిల్ చెప్పండి. చెట్టుగా లోకల్ అన్నట్టు లోకల్. వెరీ గుడ్ సార్. అందరికీ అడ్రస్ దొరుకుతుంది ఇక్కడ. మన వాడికి ఉన్నాడని ట్రాన్స్ఫర్ ఒకసారి. మనం ఎప్పుడు వస్తే లోకల్లో ఉన్నాడు కదా. ఉన్నాడు లోకల్లో. మీరు కూడా లోకల్ చెప్పండి. పెట్టుకుని మీ పని చేయండి. హాయ్ ఎవ్రీబడి. హాయ్. భవాని, మా కృష్ణాపల్లి. ప్రస్తుతానికి తాడేపల్లిగూడెం మాది. మా వారి పవర్ ప్లాంట్ లో జాబ్ చేస్తారు. నాకు 2 బాబులు. నెక్స్ట్ సుబ్బు. ఏమన్నా తప్పు ఇప్పుడు క్షమించండి. నాకు 2 పాపలు. పెద్దమ్మ పేరు వచ్చిత, చిన్నమ్మ పేరు లోహిత, పేరేమో నాగలక్ష్మి. లవ్ మ్యారేజ్. ఎవరండి? పాలకొల్లండి. ఆ అమ్మాయికి తండ్రి లేడు, యాక్సిడెంట్ లో పోయాడు మాట. ఆ అమ్మాయి చిన్నప్పుడు పోతే మా చుట్టాల అమ్మాయి అనుకోకుండా లవ్ చేసుకుంది. ఇప్పుడు బాగా చూసుకోండి. మా ఆవిడ వస్తానందే, నేను వద్దాను. ఇక్కడ ఏమన్నా అనవాడు చేస్తే కొట్టేస్తే బయట తీసుకురా. ఆ విషయం దేవి తెలుసు, రోజా కూడా తెలుసు. మా ఆవిడ ఏమంటుంది
మీరు చూసారా 10th క్లాస్లో ఏమనుకోకండి, నాకు మాటలు సరిగ్గా రాదు. బెల్లకొండ రమేష్, అమర్బాబు, నేను అంటే నాగు మాస్టర్ పిఎస్ రాజు మాస్టర్ సాయంత్రం 4 శుక్రవారం డ్రిల్ అదే వెనకాల స్థలంలో ఇలా మామూలుగా పిల్లలు ఆడిస్తున్నారు. అదే మమ్మల్ని ఆడిస్తున్నారు అన్నమాట. ఆడిస్తుంటే శుక్రవారం అన్నమాట. ఇది వైట్ షర్ట్ అని బ్లూ ప్యాంట్, అప్పుడు నిక్కర్లు, సారీ ప్యాంట్లు కాదు. అయితే అంటే మీ ముగ్గురు గ్యాంగ్. రమేష్ అని కొన్న రమేష్ పెద్ద లీడర్ అన్నమాట. అంటే అతనంటే మాకు పడదు. మీ ముగ్గురు రోజు యాక్ట్ చేసేస్తాం. నేషనల్ మమ్మల్ని గ్యాంగేసి ముగ్గురిని ఎరగొట్టేసాం అన్నమాట. పడతల్లో అట్టిట్టు కాదు, ఎంత తెలియసాం తెలిసినట్టుదే. తెలియక మొత్తం పట్లన్నీ అమర్బాబు మా నాన్న కొట్టేస్తాను, నాన్న కొట్టేస్తాను, నేను మా నాన్న కొట్టేస్తాను అడిగి శనివారం సెకండ్ సాటర్డే, ఆదివారం సెలవు, సోమవారం దెబ్బలతో మామూలుగా వచ్చాం. ముగ్గురు నెలలు పట్టుకుని సారు ఎదురు కూర్చోబెట్టి స్కూల్ అయ్యేదాకా నువ్వు బయట చదువుకున్నా చదువుకోపోయినా మీ ముగ్గురు ముందు కూర్చోరన్నా. సర్లే అది అయిపోయింది. మళ్ళీ పెద్దలు వేశారు. ఆయన చూస్తారా మామూలుగా ఇప్పుడు చేకొచ్చేస్తుంది. ఆయన ఏమనుకోవద్దు, ఇలా చెప్తా ఎక్కువ టైం తీసుకుంటానని. ఆయన చూస్తారా దడతాడా మామూలుగా. ఆయన వచ్చినప్పుడు చివరి బెంచీలు కింద బాలకని కొడుకున్నాడు. అమ్మాట వెళ్ళిపోయారని అడిగి ఆయన ఆటోమేటిక్గా చేతిలో డస్ట్బిన్ కొట్టేసి అనమాట. అది మామూలుగా అందరూ చెప్పుకుంటున్నారు కాబట్టి చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్. చెప్పుకోవడానికి పంచుకోవడానికి సార్ ఈ మీటింగ్. మీ వారి పేరు చెప్పండి. మా వారి పేరు వీర్రాజు. నాకు 2 బాబు పాప. బాబు శ్రీ సాత్విక్, మైక్ కేజీ. మా పాప పేరు శ్రీ సహస్ర, 2 years. ఏ ఊర్లో ఉంటారు మీరు? హైదరాబాద్. నా పేరు పీరి నరేష్. స్టేజ్ మీద కూర్చున్న మాస్టర్లు అందరికీ నమస్కారం అండి. తర్వాత నేను రైస్ మిల్ మెకానిక్ చేస్తున్నాను. మా ఆవిడ హౌస్ వైఫ్. నాకు 2 పాపలు. ఫస్ట్ అమ్మాయి పేరు మనోజ్ఞ లక్ష్మీశ్రీ. ఇంకా అమ్మాయికి పేరు పెట్టలేదు, అందుకే మా మిసెస్ తీసుకురాలేదు. పేరు మంచి పేరు ఇక్కడ. నెక్స్ట్ మాస్టర్ గారు అంటే తెలుగు మాస్టర్ గారు అంటే బాగా గౌరవం. అలాగే రాజు గారు అంటే కొంచెం భయం. రామ్ మాస్టర్ గారు అంటే కొంచెం కామెడీ. అలాగే హిందీ మేడం గారు అంటే ఒక క్లాస్ బగ్ కొట్టడం. ఇలాగ అన్ని గుర్తుకొస్తున్నాయి. అందరం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మంచి పాట పాడండి, అన్ని గుర్తుకొస్తున్నాయి కదా, పాడండి. సారీ నాకు సాంగ్ రాదండి. ఎవరికి రాదు పాటలు ఇక్కడ. థ్యాంక్స్. అందరం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మాటలు కూడా రావట్లేదు. అందరికీ హాయ్. నేను మాది భీమవరం. పాప బాబు. మా పాప పేరు మాధురి, బాబు పేరు తేజ. మీ వారి పేరు శివ. మీ ఆయన ఏం చేస్తారు? అంటే నాకు తెలుగు వదిలేస్తాను. హీరో హోండా షోరూమ్ లో మెకానిక్ గా చేస్తారు. ఓకేనండి, హీరో హోండా షోరూమ్. మంచి నాని, ఆ మంచి నాని ఎక్కడున్నాడు? ఇక్కడ నువ్వేనా? ఆ మంచి నాని అంటారండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పిలవగానే ఇచ్చేసిన గవర్నీలు రాజు గారికి, సత్యల మాస్టర్ గారికి, గౌరవ మాస్టర్ గారికి ఆ పాదాభివందనాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంటిదిగా ఎంతగానో కష్టపడి కనీసం 2 సంవత్సరాల నుంచి ఈ ప్లానింగ్ చేస్తున్నామండి. మన నాగరాజుకి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. కనీసం అతని దగ్గర ఉన్న ఫోన్ నెంబర్లు 3 నెంబర్లు ఉన్నాయి. ఒకటి సుబ్రహ్మణ్యంది, ఒకటి కృష్ణాపురం ఎవరితో. ఆ 3 నెంబర్లు పట్టుకొని అలా 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 గ్యాదరింగ్ చేసి 2 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు అతను. నిజంగా అతనికి చాలా థ్యాంక్స్ చెప్పండి. అలాగే తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ. ఎందుకంటే మేము తిరిగాం కానీ వస్తారో రారో అని ఇంకా ఆమె రాత్రి 11 గంటల వరకు కూడా చాలా ఇదిగా ఉంది. ఇంకేంటి ఎలా జరుగుతుందో ఏంటో, వచ్చే వాళ్ళు ఎంతమందో రాని వాళ్ళు ఎంతమందో తెలియదు. ఎరా అంటే ఫుడ్ ఐటమ్ ఎలాగోవాలో తెలిసింది కాదు, ఎంతమంది ఎస్టిమేషన్ తెలిసింది కాదు, ఏంటో ఎలా ఉంటుంది ఏంటో చాలా కంగారుగా ఉండేది.
కానీ రాత్రి 11ంటికి 12ంటికి వరకు కూడా ఇక్కడే ఉండి నాగరాజు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి పడుకొని పొద్దునొద్దారంటే అలా కాదు మా మళ్ళీ ఎంత ఇది దుమ్ములు వచ్చిపోద్దని చెప్పి నైట్ 11ంటికి ఆ కాళ్ళలో నీళ్ళు తీసుకొచ్చి ఇదంతా శుభ్రం చేసి చాలా కష్టపడ్డాడండి నాగరాజు. నాగరాజుకి ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ కార్యక్రమం ఎలా స్టార్ట్ చేయాలో తెలియని పరిచయంలో అసలు ఏ విధంగా మొదలెట్టాలి, అసలు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చాం మాట్లాడుకుంటున్నాం కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియని పరిస్థితుల్లో మన చెల్లారావు గారు మా ఇంటి చాలా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆయనకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ అందరికీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ చాలా వరకు చెప్పి అయిపోయింది. చాలా బాధగా ఉంది. నెక్స్ట్ ఇయర్ అయినా ఎర్లీగా వస్తాను. అందరినీ చూడాలని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన నాగరాజుకి దాంట్లో పాలు పంచుకుని మనం ప్రోత్సహించినందుకు కొంత ప్రత్యేక తెలుపుకుంటూ ఈ సేవ తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి నా తోటి విద్యార్థులందరికీ నా మిత్రులకి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి కాశీ దేవత కాశీ సుబ్రహ్మణ్యం అప్పారావు రాజకోట అప్పారావు బంగ నాగరాజు సార్ ఆయన పిలిచేవాళ్ళు సహకారం కారణం అందరూ వీళ్ళందరిలో కూడా కొంత అమర్బాబు హలో అమర్బాబు అప్పారావు సార్ ఒక్క 10 నిమిషాలు మీ అనుభవాలు మీ 5 చేసిన వాళ్ళు ఉన్నారు కదా నుంచోండి పర్వాలేదు పెద్దలకి మరి ఎదిపోయిన వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్ అయినటువంటి జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చిన మన అమర్బాబు కూడా
లేక నేనలేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. అలరే అలా ఆయనందలాలా, అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీలా. అలరే అలా ఆయనందలాలా, ఆడలా ఈలేసాడు కోలాటాల గోలా గోలా. దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. ఆటోలు బజే బాజే, ఆటోలు బజే బాజే, ఆటోలు బజే బాజే, ఆటోలు బజే. ఓ దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందెయ్యాలా. ప్రేమకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు, ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు. అవుల్ని తోలేటోడు నిన్నేం పాలిస్తాడు, యుద్ధంలో రథం తోలి వీధిని గెలిపించాడు. నల్లని రంగున్నోడు, తెల్లని మనసున్నోడు, అల్లరి పేరున్నోడు, అందరికీ అయినోడు. మీ పిచ్చి ఎన్నాళ్ళో అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు. ఆటోలు బజే బాజే, ఆటోలు బజే ఆటోలు బజే బాజే, ఆటోలు బజే.
గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసే సాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె గిల్లి ఇకపై అన్ని నువ్వేనే ఓ కొత్త కోరిక నువ్వే కొత్త అవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడైనా అరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం హర్షిత అవుట్. ఈ 3 ఫైనల్ అండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ ముగ్గురు. బెల్లంకొండ సురేష్ గారు ఒక సాంగ్ డాన్స్ చేస్తారు. ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దని కోరుతున్నాం. గ్రూప్ డాన్స్ ఉంటుంది. ఎట్లపల్లి సత్యనారాయణ